గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రభాత, వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికకి సంబంధించి చూసుకుంటే కనుక 90 కొత్త రైతు బజార్లు అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి చూసుకుంటే కనుక మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ జూలైలో శంకుస్థాపన, మత్స్యకారులకు దాదాపు 240 కోట్ల రూపాయలతో కూడా 200 మర పడవలంటూ కూడా చూస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద కోకో సిటీ, పులివెందుల ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి దాదాపు 3 కోట్లు, వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం ఈ విషయంలోకి వెళితే కనుక రాష్ట్రంలో 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతు బజార్లను ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది, ఆ నిర్ణయం చేసింది. మత్స్యకారులకు దాదాపు 240 కోట్లతో 200 మరపడవలను కూడా అందించేందుకు నిర్ణయించింది. ఇక మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి మనం చూసుకుంటే కనుక మదనపల్లిలో ఏర్పాటు చేసే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు జూలైలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఉంది కదా, అక్కడ ఆ సమీపంలో యాదవోల్ వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పులివెందుల్లో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 3 కోట్లను వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక్కడ ఈ పలు రకాల ప్రారంభోత్సవాల శంకుస్థాపనలకు సంబంధించిన అప్డేట్తో పాటు మనం చూడాల్సింది ఎల్నినో ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ప్రకృతి సేద్యం చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అందులోని ప్రధాన అంశాలు చూసుకుంటే కనుక వివరంగా దాదాపు ఆక్వా విద్యుత్ రాయితీకి 1100 కోట్లు, ఆల్మోస్ట్ 12,680 కనెక్షన్లకు కూడా విద్యుత్ రాయితీ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ ఇమేజ్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళతో సమీక్ష జరుపుతూ ఉన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసి చర్యలు తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ ఎల్నినోకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే వాతావరణంలో నెలకొన్న పరిస్థితులు చూస్తున్నాం. ఆల్మోస్ట్ సడన్గా ఋతుపవనాలు వచ్చేస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఎండలు కూడా అధికంగానే ఉంటాయి కొన్ని రోజుల పాటు అని చెప్తున్న నేపథ్యంలో హీట్ వేవ్ రాబోతుంది. ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసి చర్యలు తీసుకోవాలి. ఎల్నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా రైతులు అంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్న వేళ, హీట్కి ఆవిరైపోతున్న వేళ ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితుల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా చూడాలి. నీటి కొడుతున్న ప్రాంతాల్లో PMDS అర్ధచంద్రాకార కందకాల విధానంలో సేద్యం చేసేలా చూడాలి. ప్రకృతి సేద్యానికి కేంద్ర సహకారం తీసుకోవాలి. పంటలకు కనీస మద్దతు ధర అందేలా చూడాలి అంటూ కూడా చంద్రబాబు సమీక్షకి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇంకొక వార్త చూసుకుంటే జనాభా స్వరూపం అసహజ మార్పులపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ అంటూ కూడా ఏదైతే రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ నావోలేకర్ సారథ్యం, చొరబాట్ల కట్టడికి కేంద్రం కార్యాచరణ, హోంమంత్రి అమిత్ షా వెల్లడి. అంటే అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటు చేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిపై దర్యాప్తుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఎక్స్ ద్వారా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి గత ఏడాది 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఈ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అక్రమ చొరబాట్లతో దేశంలోని జనాభా స్వరూపాన్ని మార్చడానికి ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర జరుగుతున్నట్లుగా నాడు ప్రధాని పేర్కొన్నారు. ఈ సమస్య దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, శాంతి భద్రతలకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు కూడా ఒక పెద్ద సవాల్గా మారుతున్న నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ వార్తను చూసాం. ఇక అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారులతో అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా పేపర్ మిల్లు వ్యర్థాలతో వెంకటనగరం లంక భూముల్లో కాలుష్య తీవ్రతను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. చిత్రంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అధికారులు. పుష్కరాల భక్తులకు కెమికల్ స్నానాల, పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి అల్లాడుతోంది. ఆల్మోస్ట్ ఒక రకంగా ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పోరాటం చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వాల అధికారులైనా సరే మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో పేపర్ మిల్ వ్యర్థాలతో గోదావరి అల్లాడుతోంది. 500 కోట్ల ఆదాయం ఉన్న 13 కోట్ల పన్నులు కట్టలేరా? నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్న. అదేవిధంగా పర్యాటక మంత్రిగా చెప్పే బాధ్యత మీదే కదా. పేపర్ మిల్ వ్యర్థ జలాల సమస్యపై మంత్రి దుర్గేష్తో పవన్ ఘాటు వ్యాఖ్య అంటూ వార్తను చూస్తున్నాం. ఆ డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించి 3వ పేజీలో మనకి ఇంకా డీటెయిల్గా ఉంటుంది.
ఇక ప్రధానంగా మరో వార్తను మనం చూసుకుంటే కనుక కల్తీ నెయ్యి వ్యవహారంకి సంబంధించి 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలు అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఉద్యోగులపై చర్యలకు ఉత్తర్వులు, శ్రీ వైష్ణవి డైరీకి అనుమతులు, తనిఖీల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు, తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా పొనబాకలో శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఫ్యాక్టరీస్, బాయిలర్స్ విభాగానికి చెందిన విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రీ పరమేశ్వరరావు సహా 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్మోస్ట్ ఈ ఉత్తర్వులు అందినటువంటి 10 రోజుల్లోపు ఆరోపణలపై లిఖితపూర్వక సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. గడువులోపు సంజాయిషీ ఇవ్వకపోతే కనుక తదుపరి చర్యలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటా ఉన్నారు. కల్తీనే వ్యవహారంపై సెట్ సిఫార్సుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. 7 అధికారులపై కూడా మొత్తానికి క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అటు చర్చలు, ఇటు దాడులు. ఏంటి వార్త చూస్తే ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, హెజ్బొల్లాతో ఇజ్రాయెల్ సైన్యం ఘర్షణ అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో మరి యురేనియం అప్పగింతకు ఇరాన్ అంగీకారం తెలిపిందంటూ ట్రంప్ మాట్లాడుతున్నారు. బట్ ఒకవైపు అటు ఇరాన్పై విరుచుకుపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా పశ్చిమాసియాలో శాంతి ఒప్పందానికి ఒక పక్క సన్నద్ధమవుతున్న అమెరికా మరోపక్క ఇరాన్పై భీకరంగా విరుచుకుపడింది. క్షిపణి ప్రయోగ క్షేత్రాలను, సముద్రంలో మందుపాత్రల్ని అమరుస్తున్న పడవల్ని లక్ష్యంగా చేసుకునే అగ్రరాజ్య సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున దాడులకు దిగింది. దానికి సంబంధించిన వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక మరో వార్తకి సంబంధించి మనం చూసుకుంటే కనుక చనిపోయిన వ్యక్తి పేరుతో మరణ వాంగ్మూలం సృష్టించిన జగన్ అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ అంటూ కూడా ఆయన రాజకీయాల్లోకి ఉద్యోగం కోల్పోయిన అప్పటి పులివెందుల జడ్జి కాంతిమతి అంటూ కూడా మనం చూస్తున్నాం. ఆయన రాజకీయానికి ఇప్పుడు ఈవిడ పేరుని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరణ వాంగ్మూలం సృష్టించడంలో భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి పాత్ర అంటూ చూస్తూ ఉన్నాం. తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ధ్వజం అంటూ కూడా చనిపోయిన వ్యక్తి పేరుతో మరణ వాంగ్మూలం సృష్టించిన జగన్ అంటూ కూడా దానికి సంబంధించినటువంటి అంటే రాజకీయాలకి ఏదైనా ఎవరైనా వాడుకునే ఇది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందంటూ కూడా రాసినటువంటి పరిస్థితి. సో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ముస్తాబైన మహానాడు ప్రధాన వేదిక, సరికొత్తగా మహా వేడుక అంటూ చూస్తున్నాం. నేడు రేపు తెదేపా మహానాడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహణ. ఆల్మోస్ట్ అంటే చాలా ఏర్పాట్లు అవన్నీ చేసుకున్నప్పటికీ కూడా నెల్లూరులో మహానాడికి ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఇంధన పొదుపుకి సంబంధించి అటు ప్రధాని చేసినటువంటి రాష్ట్రాలు కూడా పాటించాలి పొదుపు ఇదితో అన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగంగా చంద్రబాబు కూడా ఆలోచన చేసి అక్కడ రద్దు చేసి తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదైతే హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 1875 క్లస్టర్ల నుంచి లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు, 20 తీర్మానాలు, జంజీతో చంద్రబాబు ముఖాముఖి అంటూ కూడా మహానాడికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక తగ్గని బారుడి బగబగలు, అత్యధికంగా ములుకుదురులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. మనము గతంలో అనుకున్నాం 40 దాటితేనే 42, 43 ఉంటేనే ఆల్మోస్ట్ చాలామంది ఎండ వేడిమికి ఆల్మోస్ట్ ఇబ్బంది పడిన పరిస్థితి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో 47, 48 డిగ్రీలు. రానున్న రోజుల్లో ఇప్పుడు సూపర్ ఎల్నీలో అంటున్నారు, అటు చెట్లు కొట్టేస్తూ ఉన్నారు, భూగర్భ జలాలు అడుగంటికి పోతున్నాయి, హిమాలయాలు కరిగిపోతున్నాయి. అయినా అధికారులు ఖచ్చితంగా ఇది ఎవరో చెప్తే కాదు, ప్రతి ఒక్కరూ స్వయంకృతంగా చేయాల్సినటువంటి పని చెట్లని నాటాలి, ఉన్న చెట్లను కొట్టివేయకూడదు. ఒకవేళ ఏదైనా కట్టడాలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చినా ఆ చెట్టుని చాలా దేశాల్లో లాగా చెట్లను ఎక్కడైనా తీసుకెళ్ళి వేరే ప్లేస్లో ప్లాంటేషన్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేసి ప్లాంటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలా చేసుకుంటూ పోతే, చెట్లను కొట్టుకుంటే పోతే కనుక ఉష్ణోగ్రతలు 50 కాదు ఇంకా ఎక్కువ వెళ్ళి ఆల్మోస్ట్ అందరూ చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది, డీహైడ్రేషన్కి గురే. అందుకే ఖచ్చితంగా మన కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం కూడా ఖచ్చితంగా ముందు మన భూమిని మనం కాపాడుకోవాలి. అదే మెసేజ్ మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వాలి. సో అత్యధికంగా ములుకుదురులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది మృతి చెందినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఆల్మోస్ట్ రాష్ట్రం బానుడి బగబగలకు నిప్పులు తలపిస్తోంది. గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు పల్నాడు జిల్లా గురజాల్లో 47.6, ఇంకొల్లులో 47.3. అంటే ఇటు మనం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టు కంకిపాడుకు సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ 48 డిగ్రీలకు వచ్చేసింది. సో ఏది ఏమైనా కూడా ముఖ్యంగా
ప్రజానికం అంతా కూడా ఇప్పుడు కావాల్సింది ఏసీలు కూలర్లు కాదు, చెట్లను నాటుకుంటే ఉష్ణోగ్రతలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయని ఈ మెసేజ్ మాత్రం అందరూ ఎవరికి వారుగా తెలుసుకుని అందరూ నాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక మరో వార్త, 64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఎలా కొన్నారు? 2021-23 మధ్య అంత డబ్బు మీకు ఎలా సమకూరింది? ఇది మనీ లాండరింగ్ కాకపోతే మరేంటి? వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య కుమారులను ప్రశ్నించిన ఈడీ అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత చూసుకుంటే సరుకు పార్టీలు సహకరించాలి, దానికి సంబంధించి కూడా 10లో ఉన్నాయి. మరి ఎవరు ఈ వ్యాఖ్యలు చేశారనేది మనం చూడాలి. అదేవిధంగా ఇలా చేరి అలా వీడుతున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్న మధ్యలోనే స్వస్తి, జాబ్ మేళాల్లో ఎంపిక అవుతున్న వారిలో కొలువులో చేరేందుకు 30% మంది అనాసక్తి, అన్ఇంట్రెస్టెడ్ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. తక్కువ వేతనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కారణాలుగా కూడా మనం చూసుకోవాలి. అందుకే ఆల్మోస్ట్ అంటే ఇక్కడ గత 2 ఏళ్లలో చూసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా 1707 ఉద్యోగ మేళాలు నిర్వహించి దాదాపు 1,23,682 మందికి కొలువులు కల్పించారు. వీరిలో ఎంతమంది కొనసాగుతున్నారు అనేది చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 70% మందికి ఉద్యోగాలు కల్పిస్తేనే ఆ సంస్థలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తుంది. కానీ ఇక్కడ చాలామంది కూడా ఎంపికవుతున్న వారిలో చాలామంది ఒక 30% అనాసక్తి చూపిస్తూ ఉన్నారు. మధ్యలోనే కొలువులు వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణం శాలరీస్ తక్కువగా ఉండడం, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ సుదూర ప్రాంతాల్లో ఉండడం కూడా కారణంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి శాలరీస్ పెంచడమా, మరి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేది కూడా ఆలోచన చేసి ఉంటారేమో చూడాలి. మరి అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రేపు రాజీనామా, రాజ్యసభ స్థానంతో పాటు సభాపక్ష నేతగాను అవకాశం, ఢిల్లీలో అధిష్టానం సుదీర్ఘ చర్చలు, తదుపరి సీఎం రేసులో డీకే పరమేశ్వర్ అంటూ కూడా వార్త చూస్తూ ఉన్నాం. ఢిల్లీలోని ఇందిరాభవన్లో మాట్లాడుకుంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏమో అలాంటిదేం లేదు అంటున్నారు. మరి ఇప్పుడేమో ఇక్కడ రాజీనామా అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. ప్రధానంగా ఈనాడు దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు అయితే ఇవి. తర్వాత తదుపరి మనం సాక్షి దినపత్రికకి సంబంధించి కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ముందుగా డిఎస్సి మెగా మోసం అంటూ కూడా రాసుకొచ్చారు ప్రధాన హెడ్లైన్. అర్హులకు చంద్రబాబు సర్కార్ దగాపై మండలిలో విపక్ష నేత బొత్స మండిపాటు అంటూ కూడా, ఫస్ట్ ర్యాంకర్కు కాల్ లెటర్ పంపకుండా ఎందుకు ఆపారు అంటూ కూడా క్వశ్చన్ చేశారు. నవీన్ క్యాండిడేట్ ఐడిని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కాదా? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా అంటూ కూడా ప్రశ్నించారు. మరోవైపు అటు కూటమి ప్రభుత్వం ఏమో డిఎస్సికి సంబంధించి చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ఎవరైనా సరే ఏదైనా రాంగ్ పోర్ట్రే చేస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి కీలక పరిణామాలు ఉంటాయని చెప్తున్న వేళ, ఇటు బొత్స చూసుకుంటే కనుక ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా అంటున్నారు. నవీన్ 2025లో రాజీనామా చేశాడని ప్రభుత్వం చెబుతోంది. తాను డిఎస్సి ముగిసే వరకు ఎస్సీఆర్టీలోనే కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నట్లు కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో అతడు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి మీరు ఏమంటారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇందులో ఏది నిజం చంద్రబాబు? ఏం చర్యలు తీసుకున్నారు? డిఎస్సి 2025 మొదటి మెరిట్ లిస్ట్ ఎందుకు రద్దు చేశారు? గతంలో డిఎస్సి మెరిట్ లిస్టులు కలెక్టర్ల కార్యాలయాల్లో వెరిఫై చేసేవాళ్ళు, ఈ దఫా మాత్రం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు, ఎందుకు మార్చారు అంటూ కూడా అడుగుతున్నారు. అమరావతిలో మెగా డిఎస్సి నియామక పత్రాల ప్రధాన ఉత్సవానికి కొందరిని ఆహ్వానించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని వెనక్కి పంపడం వాస్తవం కాదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి, ఏ క్రీడల్లో ప్రతిభ చూపారు, ఎలా పోస్టింగ్లు ఇచ్చారో మొత్తం వివరాలు బయట పెట్టగలరా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. డిఎస్సిపై కోర్టు తీర్పు కాపీ వచ్చేలోపే ప్రభుత్వం హడావిడిగా ఫలితాలను ప్రకటించడం, ప్రక్రియ ముగించి పోస్టింగ్లు ఇచ్చేయడం వెనక మతలబు ఏంటి? ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి. తదుపరి మనం చూసుకుంటే కనుక అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం, సర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఓటర్ల ఎత్తివేత చేపట్టడానికి వీల్లేదు, పార్టీలు ఇచ్చిన బిఎల్ఏ జాబితాను అధికారికంగా ఆథరైజ్ చేయాలి, ఉమ్మడి రాష్ట్ర ఓటర్ల జాబితాను సరిపోల్చుకోవాలి, డూప్లికేట్ లేదా డబుల్ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈసీదే, ఎలక్షన్ కమిషన్దే అంటూ కూడా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూస్తూ ఉన్నాం. సరుకు సహకరించండి, అన్ని పార్టీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తి. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు, అనర్హుల ఎరివేత లక్ష్యం. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్గా నమోదు కావాలి.
నమోదు చేసుకోవాలి. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా అంటూ కూడా ఒక ప్రధాన వార్తని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సరుకు సహకరించండి అందరూ కూడా అంటూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తికి సంబంధించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇందాక మెగా డిఎస్సి మోసం, డగా డిఎస్సి అని అన్నామో దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. డిఎస్సి దగా, సూట్ కేస్ కలెక్షన్, సూట్ కేస్ కొట్టు, ఉద్యోగం పట్టు అన్నట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తినటువంటి వ్యాఖ్య. అటు లోకేష్ శాఖ అక్రమాలపై పవన్ ప్రశ్నించారా? ఒక్క పోస్టుకు దాదాపు 15 లక్షలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి భరత్ చేసినటువంటి మాజీ ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. డిఎస్సి ఒక స్కామ్, లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేసినటువంటి కామెంట్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ మరో వార్త. రేపు సిద్ధరామయ్య రాజీనామా, నేడు బెంగళూరులో మీడియా సమావేశం. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్కు అవకాశం, పరమేశ్వరన్ కూడా ఉన్నారు. ఇక జాతీయ రాజకీయాల్లోకి సిద్ధరామయ్య, ఎట్టకేలకు ఒప్పించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇరువురు నేతలతో ఢిల్లీలో పార్టీ పెద్దల చర్చలు, పార్టీలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యకు వినతి. సీఎం మార్పుపై ఇంకా అధికారికంగా స్పందించిన కాంగ్రెస్. అలాంటి చర్చ ఏది జరగలేదంటూ కూడా స్పష్టీకరణ అంటూ కూడా వార్త చూస్తూ ఉన్నాం. ఋతుపవనాలు మరింత ఆలస్యం, జూన్ 2వ వారంలో ఏపీని తాకే అవకాశం. ఎల్నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వచ్చే నెల 4వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయనుకున్న ఋతుపవనాలు మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క రాష్ట్రంలో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడేమో మనం ఇక్కడ వార్తను చూస్తూ ఉన్నాం. జూన్ 2వ వారంలో ఏపీని ఋతుపవనాలు తాకే ఆలస్యం. జూన్ 4న వస్తుంది అనుకున్నా, బట్ ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఎల్నినో ప్రభావంతో అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. సో మరి జూన్ 2వ వారంలో ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా మంగళవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది. గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా అటు ఏదైనా ఎల్నినో ప్రభావంతో రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరో వార్తను మనం చూద్దాం. ఇక్కడ సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కార్ విఫలం అంటూ కూడా చూస్తున్నాం. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున న్యాయ సహాయం. 2017లో బాబు హయాంలోనే ప్రీతిపై అత్యాచారం. మా ప్రభుత్వ శాఖ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సీట్ను ఏర్పాటు చేశాం. కుటుంబానికి సాంత్వనగా 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. తాజాగా మరోసారి ప్రీతి తల్లిదండ్రులు నన్ను కలిశారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. వైఎస్ జగన్కు తన ఆవేదనను తెలియజేస్తున్న సుగాలి ప్రీతి తల్లి పార్వతి. నా బిడ్డ పేరు చెప్పుకుని డిప్యూటీ సీఎం అయ్యావు. పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ధ్వజం. నా బిడ్డ కేసులో న్యాయం చేసింది ఒక్క జగనే అంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక తల్లి డిప్యూటీ సీఎం అయ్యావంటూ పవన్ అన్నారు. మరి దీనికి అటు ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి, ఎందుకంటే చాలా హాట్ కామెంట్ అది. అదేవిధంగా మరి ఇది ఇప్పుడు జగన్ న్యాయం చేశారంటూ అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం గతంలో హయాంలో ఉన్నప్పుడే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ రేజ్ అయింది. బిడ్డ చనిపోయింది. మరి ప్రస్తుతం తల్లి వేదనని మనం చూస్తూ ఉన్నాం. మరి న్యాయం జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. అది గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తామన్నారు, బట్ న్యాయం చేయలేదు. జగనే ఒక్క న్యాయం చేశారంటూ కూడా ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నారు. కుటుంబానికి సాంత్వనగా 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చాం, 5 ఎకరాల భూమి ఇచ్చాం, వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ బిడ్డకి న్యాయం జరిగిందా? సాంత్వన కాదు కదా కావాల్సింది, న్యాయం జరగాలి. మరి దోషులు ఎవరో పట్టుకోవాలి కదా. మరి ఏ ప్రభుత్వం న్యాయం చేస్తోంది? అటు కూటమి ప్రభుత్వమా, చంద్రబాబు ప్రభుత్వమా, లేదంటే ఇటు జగన్మోహన్ రెడ్డా? సో కలవడం కాదు, ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎందుకు పరిష్కారం ఇంతవరకు దొరకలేదు? దోషులను ఎందుకు పట్టుకోలేదు? ఇది కదా ప్రశ్నించాలి. సో ఎవరు ఏం చేసినా కూడా, ఏ ప్రభుత్వమైనా ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. కోరిన వెంటనే సిట్ ఏర్పాటు చేసి లైంగిక దాడిపై నిర్ధారణ. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఎన్నో హామీలు ఇచ్చారు. మొదటి కేసు సుగాలి ప్రీతిదే అని నమ్మించారు. కానీ కూటమి ప్రభుత్వం అందాల్సిన సాయం ఆపేసింది. సాక్ష్యాలు తారుమారయ్యాయని పవన్ మాట మార్చారంటూ కూడా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. నేటి నుంచి టీడీపీ మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం నుంచి 2 రోజుల పాటు వర్చువల్గా జరగనుంది. ఆల్మోస్ట్ ఈ వర్చువల్కి సంబంధించి కూడా మనం ఇందాక డిస్కస్ చేసాం. సో 2 రోజుల పాటు మహానాడు ఉండనుంది. ఇక మరో వార్త మనం చూసుకుంటే కనుక, కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు, కాపు నాయకులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం అంటూ కూడా ప్రధాన వార్త మనం చూస్తూ ఉన్నాం. కాపు నాయకులంతా తనను
తిట్టేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తనను విమర్శించే కాపు నాయకులంతా ఏకాభిప్రాయంతో ఒక సీఎం అభ్యర్థిని పెట్టుకుని గెలిపించుకుంటే తాను అభినందనలు తెలుపుతానన్నారు. రంగా గారు బతికున్నప్పుడు కాపు నాయకులు మాట్లాడలేదని ఇప్పుడు మాత్రం మాట్లాడితే రంగా అంటున్నారు అంటూ కూడా విమర్శించే కాపు నాయకులు మితిమీరితే ఊరుకోనని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్. దానికి సంబంధించిన వార్త చూస్తూ ఉన్నాం. సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది అంటూ కూడా ఇక్కడ మరో వార్త కొంచెం కాంట్రవర్సీగా మనం చూస్తున్నాం. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం. పవన్ కళ్యాణ్ తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా జోకర్లుగా ఉండాలని పవన్ను ప్రశ్నించారు. దానికి సంబంధించినటువంటి వార్తని మనం సాక్షిలో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరో వార్త చూసుకుంటే ఇరాన్పై మళ్లీ నిప్పుల వర్షం. దక్షిణ ఇరాన్లో అమెరికా భీకర దాడులు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మందుపాత్రలు అమర్చే పడవల ధ్వంసం, కేవలం ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామన్న అమెరికా దుశ్చర్యను తీవ్రంగా ఖండించిన ఇరాన్ ఎక్కడికక్కడ యుద్ధం ఆగిపోతుంది అనుకుంటే సో ఏది ఏమైనా అక్కడ ఇరాన్కి సంబంధించి కూడా మళ్ళీ అమెరికా దూసుకుపోతున్నటువంటి, అంటే ఒక రకంగా మళ్ళీ వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు చేపట్టే చర్యల్ని వాటిని వాళ్ళ పడవలను అది కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక మనం జాతీయ వార్తలు చూసుకుంటే కనుక వలస జనాభా మార్పులపై వలసలు జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. దీనికి జస్టిస్ నవలేకర్ సారథ్యం వహిస్తారని అమిత్ షా చెప్పిన వార్త. చైనాకు చెక్, ఖనిజ సహకారంతో క్వాడ్ కమిటీ చైనాకు చెక్ పెట్టనుంది. అలాగే భారత్ అమెరికా మధ్య కీలకమైన ఖనిజ ఒప్పందం కుదిరింది అంటూ కూడా వార్తను మనం చూస్తున్నాం. ఫోటోలో జయశంకర్ ఉన్నారు. అదేవిధంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అంబాసముద్రం ఎమ్మెల్యే ఇనక్కి సుబ్బయ్య టీవీకేలో చేరినటువంటి వార్త. ఇక మళ్ళీ పశ్చిమాసియా సెగ అంటూ కూడా మరో వార్త చూస్తూ ఉన్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో సెన్సెక్స్ 479 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయింది. ఆ వార్త చూస్తూనే ఇక స్పోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే ఫైనల్లో బెంగళూరు ఐపీఎల్ టోర్నీలో డిఫెండెంట్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్తో మంగళవారం ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1లో బెంగళూరు జట్టు ఏదైతే ఉందో అది 92 పరుగుల ఆధిక్యంలో గెలిచినటువంటి పరిస్థితి. సో ఇవి సాక్షి దినపత్రికలో ప్రధానంగా ఉన్న వార్తలు. ఇక మనం ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు చూసుకుంటే కనుక నేటి నుంచే పసుపు పండుగ. టీడీపీ ప్రధాన కార్యాలయాల్లో సిద్ధమైన మహానాడు ప్రధాన వేదిక. విజయవాడలోని కృష్ణవారధిపై పసుపు జెండాల రెపరెపలు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ అంటూ కూడా చూస్తున్నాం. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇదే తొలి మహానాడు. స్త్రీశక్తిని చాటేలా నేతన ప్రసంగాలు. అంటే మహానాడులో హైలైట్స్కి సంబంధించి మనం చూసుకుంటే ఏమి ఉండబోతున్నాయంటే స్త్రీశక్తిని చాటేలా నేతల ప్రసంగాలు. రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్లలో ఈ వేడుక. ప్రతిరోజు 6 గంటలు చర్చలు జరపనున్నారు. 20 తీర్మానాలను ఆమోదించే అవకాశం. ఇందులో 10 ఏపీవి, 4 తెలంగాణవి, ఇంకో 4 ఉమ్మడివి. అండమాన్ నుంచి ఒక ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం. క్లస్టర్లు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు, కేంద్ర కార్యాలయంతో ఇవన్నీ కూడా అనుసంధానం చేసేటువంటి యోచనలో ప్రస్తుతం మహానాడుకి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మహానాడు టీడీపీకి ఒక ఎమోషన్. మొదటిసారి వర్చువల్గా పెద్ద ఎత్తున నిర్వహణ. సరైన మార్గనిర్దేశంతో తెలుగుదేశాన్ని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టుకుందాం. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ అంటూ చూస్తున్నాం. ఏదైనా దివంగత నేత ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించి కూడా మహానాడుని చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో అదేవిధంగా కులాన్ని దాటి వెళ్ళలేరా? కాపు నేతలకు పవన్ సూటి ప్రశ్న. నేను వచ్చింది కులం కోసం కాదు, మాట్లాడితే వంగబీటి రంగాన్ని తెస్తారు. ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం. చంద్రబాబు ఒకరి నాశనం కోరే వ్యక్తి కాదు. మనోహర్ కులాల ఐక్యత అర్థం చేసుకున్నారు. కాపు నేతలను నేనొక్క మాట అనలేదు, కానీ వారంతా ఇష్టానికి మాట్లాడారు. నేను తెగిస్తే మీకు మూలాలుండవు, అక్కడి దాకా తీసుకురావద్దు. జనసేన సాధకుల భేటీలో ప్రసంగం అంటూ చూస్తూ ఉన్నాం. మాజీ సీఎం వద్ద 100 నుంచి 150 మంది రౌడీలు ఉంటారని అంటుంటారు. 20,000 మంది ముందు వాళ్ళు నిలబడగలరా, తెగించగలరా, మనల్ని తట్టుకోలేరు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఒక కీలక వ్యాఖ్య మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా కూడా ఏదైతే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. గోదావరికి జీవమేది, కాలుష్యంతో విలువల ఈ నీటిలో పుష్కర స్నానం చేస్తే భక్తులకు రోగాలే, మోక్షం ముక్తి కాదు. గోదావరి ప్రక్షాళనకు 100 కోట్లు. డిప్యూటీ సీఎం పవన్ మంత్రి దుర్గేష్ పైన అధికారులపైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటూ కూడా ప్రధాన వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే కనుక
ఫార్మ్ టు హోమ్ వినియోగదారుల ఇంటికే కూరగాయలు పండ్లు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్పై వ్యూహం. జూలై నాటికి మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకుస్థాపన. 3 కోట్లతో పులివెందుల్లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్. రాయలసీమలో అరటికి కోల్డ్ స్టోరేజీ సౌకర్యం. యాదవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటుపై పరిశీలన. మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లకు నిధులు. కొత్త ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ గుర్తింపు. అధికారులకు సీఎం దిశానిర్దేశం అంటూ కూడా వార్త చూస్తూ ఉన్నాం. యుద్ధం మళ్లీ మొదలు. ఇరాన్పై దాడులు ప్రారంభించిన అమెరికా. బందర్ అబ్బాస్ పోర్ట్ ఇతర ప్రాంతాల్లో బాంబులు. ఇంధన భద్రతే లక్ష్యంగా ఇండో పసిఫిక్ అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. సో అమెరికా ఒకటే చెప్తోంది యుద్ధానికి సంబంధించి, ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు. క్షిపణి నిల్వ ప్రయోగ కేంద్రాలు, సీమైన్స్ పెట్టే బోట్లు ధ్వంసం చేశామని చాలా కీలకంగా వెల్లడి చేసినటువంటి పరిస్థితి. ప్రతిదాడులకు దిగద్దంటున్న ఐఆర్జీసీ ప్రకటన. దిగుతున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేసింది. పశ్చిమాసియాలో స్థావరాలపై ఊహించని స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికా స్థావరాలకు ఏమాత్రం రక్షణ ఉండదు. మొస్తాఫా ఖమేనీ వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఒమన్ తీరంలో చమురు నౌకల్లో పేలుళ్లు. ఖతార్ వేదికగా ఇరాన్ అమెరికా పరోక్ష చర్చలు. మళ్లీ చమురు ధరలు పైకి. స్టాక్ మార్కెట్లో డౌన్. యురేనియం ఇస్తారా, నాశనం చేస్తారా అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇమేజ్, మోహిత్ రెడ్డి ఇమేజ్ చూస్తున్నాం. అఫిడవిట్లో ఆస్తులు ఎందుకు దాచారు? మీ ఆదాయానికి ఎన్నికల్లో చూపిన దానికి పొంతం లేదు. కోట్లాది రూపాయల లావాదేవీల ప్రస్తావన ఎక్కడా లేదేం? మద్యం స్కామ్ నిందితులు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్కు ఈడీ చేసినటువంటి ప్రశ్నలు సంధించినటువంటి వార్త. 63 కోట్ల బ్లాక్ మనీ పైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన తండ్రి కుమారుడు అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం. సో అదే మరి ఇప్పుడు దీనికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి. సో ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం సిద్ధరామయ్య. సిద్ధు తప్పుకు కర్ణాటక సీఎం పదవిని వీడాలన్న కాంగ్రెస్ అధిష్టానం. 8 గంటల సుదీర్ఘ చర్చలు. ఆఫీసర్లకు సీఎం ససేమిరా. రాహుల్ నచ్చజెప్పిన అంగీకరించిన సిద్ధరామయ్య. అనుచరులతో చర్చించి చెప్తానని సమాధానం. చర్చలు ముగిశాక కాస్త ఉత్సాహంగా కనిపించిన డీకే. అంటే మరి డీకేకే పదవి దక్కబోతుందా చూడాలి. సో ఇక్కడ మరో వార్త మనం చూసుకుంటే అమరావతిని వ్యతిరేకిస్తే 15 కోట్లు. వివేక హత్యపై ఫిర్యాదు వాపస్ కోసం బ్యాంక్ చెక్ ఆఫర్. నాకు ఇస్తామన్నది నిజం కాదా అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సూటి ప్రశ్నలు. మీడియా సమావేశంలో సంచలన వివరాలు వెల్లడించారు. చెక్పై 20-30 కోట్లు ఎంతైనా రాసుకోమన్నారు. వివేక ఎమ్మెల్సీ క్యాంపుల వివరాలు వీళ్లే లీక్ చేశారు. అప్పట్లో ఈ విషయం వివేకాకు తెలిసిపోయింది. అందుకే ఆయన్ను దారుణంగా చంపేశారు. పుష్పను మించిన ఎర్రచందనం స్మగ్లర్లు వీరు అంటూ కూడా రాసుకొచ్చారు. వైఎస్ అంత్యక్రియల పేరు చెప్పి దొంగలు అమ్ముకున్నారు. ఉల్లిమెల్ల తోట మీటింగ్లో మీరు చెప్పింది ఏంటి? అక్కడ ఏమీ జరగలేదని అవినాష్ చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, వాళ్ళ బ్రతుకులు ప్రజలకు తెలియాలనే ఇవన్నీ చెప్తున్నా అని కూడా బీటెక్ రవి చేసిన వ్యాఖ్యల్ని, వివేక హత్యపై ఫిర్యాదు వాపస్ కోసం కూడా బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా హాట్ కామెంట్స్ చేశారు మీడియా అభిముఖంగా కూడా. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి సమాధానం వస్తుంది వైఎస్ఆర్సీపీ నుంచి, ముఖ్యంగా అవినాష్ రెడ్డి నుంచి చూడాలి. తినే ప్రతి మెతుకు నెత్తుటి కూడే. అధికారం కోసం హత్యలు, ఆధిపత్యం కోసం కుట్రలు. ఇదే వైఎస్ కుటుంబ చరిత్ర. అది దేశద్రోహ కుటుంబం. బ్రిటిష్ వారి తరపున భారతీయులపై రాజారెడ్డి యుద్ధం. సాక్షులను చంపడం ఆయనతోనే మొదలు. వివేక హత్య వరకే అదే కొనసాగింది. ఈ నిజాలన్నీ దాచి తామంతా మంచోళమని జగన్ నమ్మించాలని చూస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ధ్వజం అంటూ మరొక కామెంట్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మిగతా వార్తలు మనం చూసుకుంటే అక్రమ వలసలకు చెక్. జనాభా అసహజ మార్పుల ఉన్నత స్థాయి కమిటీ. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ప్రకటించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ వార్త. 30 ఏళ్ల ఇండస్ట్రీ ఎక్కడ? జీపు ఫైట్లో ఆ ఇద్దరు యువకులు ఏం చేశారో ప్రపంచమంతా చూసింది. న్యాయాధికారి ఘాటు వ్యాఖ్యలు అంటూ ఒక వార్త. యువకుడి మృతి కేసులో వైసీపీ నేత తోపుదుర్తి అరెస్ట్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సోదరుడిని అదుపులోకి తీసుకున్న అనంత పోలీసులు అంటూ కూడా మరో వార్త. 10 తర్వాతే ఈఏపీ సెట్ ఫలితాలు. అందరికీ ఒకేసారి ర్యాంకుల నిర్ణయం. ఇంటర్ బెటర్మెంట్ వల్ల కొంత ఆలస్యం. వచ్చే ఏడాది నుంచి వేటేజీతో తొలగింపు అంటూ కూడా మరో వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక వార్తను చూద్దాం. మళ్ళీ అదే దోపిడీ. ఓఎన్జీసీకి బైరైటీస్ సరఫరాలో భారీ గోల్మాల్. ప్రైవేట్ కంపెనీలతో ఇంటి దొంగల కుమ్మక్ అంటూ కూడా ఒకటి చూస్తూ ఉన్నాం. అంతర్గత బెంచ్ మార్క్ విలువ అసమ్మదీయులకు లీక్. 340 కోట్ల టెండర్ కంపెనీలకు 114 కోట్ల లాభం. మార్కెట్ ముగ్గురాయి టన్ను ధర దాదాపు 8,000. ప్రైవేట్ కంపెనీలకు ఏపీ డిఎంసీ సరఫరా చేసే రేటు కూడా ఇదే. అయినా టన్నుకు 12,050 చొప్పున కోట్ చేసిన కంపెనీలు. సరిపడా నిల్వ లేకపోయిన లక్షల టన్నుల సరఫరాకు బిడ్లు అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం. గత ఏడాది ఇదే తరహాలో దోపిడీ వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి ఇప్పటికీ పాఠాలు నేర్వని సంస్థ అంటూ కూడా. సాధారణంగా ఏ సంస్థ అయినా ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే ముందుగా మార్కెట్ పరిశీలన చేస్తుంది. తాము కొనాలనుకున్న వస్తువు ధర
ఇప్పుడు ఎంత ఉంది, గత కొన్నేళ్ళలో ఏ ధరకు లభించిందని, ఏ రేటు కొనాలనే అంశాలపై అధ్యయనం చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఓఎన్జీసీ ఇవేవి చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కొన్నేళ్లుగా బైరైటీస్ పౌడర్ ముగ్గురా ఇప్పుడు అధిక ధరకు కొనుగోలు చేస్తూ భారీగా నష్టపోతోంది. ఈ ఏడాది పిలిచిన టెండర్లో కూడా అదే కథ పునరావృతమైంది. సరఫరా కంపెనీతో ఇంటి దొంగ కుమ్మక్కవడంతో కేంద్ర సంస్థకు మరోసారి వందల కోట్లలో నష్టం వాటిల్లింది. కేంద్రం దీనికి సంబంధించి ఫోకస్ చేయాలని ఆంధ్రజ్యోతిలో మళ్ళీ అదే దోపిడీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. ఇక వెలుగు, ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, ఇండియాను దాటేసిన తైవాన్ స్టాక్ మార్కెట్. ఇక చివరి పేపర్లో మనం ప్రధాన హెడ్లైన్స్ మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఇటు చూసుకుంటే కనుక ఇక తైవాన్ $4.95 ట్రిలియన్, మనది $4.92 ట్రిలియన్. ఇండియాను దాటేసిన తైవాన్ స్టాక్ మార్కెట్ అంటూ ఇక్కడ ఒక పక్క యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఉంటుంది. బట్ ఇక్కడ తైవాన్ ఇండియా స్టాక్ మార్కెట్ను దాటేసిందంటున్న ఒక వార్త చూస్తూ ఉన్నాం. మరో వార్త మనం చూసుకుంటే కనుక ఖర్చుల మోత, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రంగాలపై చైన్ రియాక్షన్. పప్పులు, ఉప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు. ఆల్మోస్ట్ ఇక రవాణాకు సంబంధించి కావచ్చు, ఆహార పదార్థాలకు సంబంధించి కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రజల అవసరాలు, నిత్యావసరాల నుంచి మొదలుకునే ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్, ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం ఉంది. ఇటు ఆల్మోస్ట్ ఎల్నినో ప్రభావం, వాతావరణం ఒక పక్కన ఇటు ఇబ్బందులకు గురి చేస్తుంటే, ఇటు ఇప్పుడు యుద్ధ ప్రభావం కూడా ఇటు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరి ప్రభుత్వం ముందుగా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆలస్యం అమృతం విషయం, ముందుగా దానికి సంబంధించి కూడా ఇంధన పొదుపు కావచ్చు, ఆహారాలకు సంబంధించి కావచ్చు, నిల్వలు కావచ్చు, ప్రతిదీ కూడా కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక కొత్త చెరువు సంబంధించి హైడ్రా భారీ ఆపరేషన్ అంటూ కూడా మనం ఒక వార్తను చూస్తూ ఉన్నాం. క్రాప్ ఫార్మాట్ మార్చింది కోతలే అంటూ కూడా ఇక్కడ వరి, పత్తి సాగు పెరుగుదలకు కారణం అవే అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరో వార్తను మనం చూసుకుంటే కనుక రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ను కాల్చేయండి అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులను రెచ్చగొట్టిన బాల్కసుమన్, అప్పుడే పార్టీకి నాయకత్వానికి మైలేజీ వస్తుందని కామెంట్లు. జనం మన వైపు చూడాలంటే మీటింగులు పెట్టుడు కాదు, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. తెలంగాణ భవన్లో టీబీజేపీఎస్ సమావేశంలో తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ సమావేశం ఉందో అక్కడ ఆయన బాల్కసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫైనల్కు ఆర్సీబీ అంటూ స్పోర్ట్స్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. డేరా బాబాకు మళ్ళీ పెరోల్, లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అంటూ మరో వార్తను మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు పట్టుకోక ముందే పారిపోండి అంటూ కూడా సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ నుంచి బెంగాల్కు వలసదారులకు సంబంధించినటువంటి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్లు, ఓటర్ ఐడి, ఆధార్ డేటా ఏదైతే ఉంటుందో పెన్షన్లు స్ట్రీమ్లైన్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. పంచాయతీలకు సంబంధించి కూడా ఎవరైతే అధికారులు ఉంటారో కాంట్రాక్ట్ బేస్డ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా 1వ తారీఖుని ఫస్ట్నే జీతాలు వేయమని కూడా చెప్పినటువంటి పరిస్థితి. హైడ్రా భారీ ఆపరేషన్ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. టెక్స్ట్ బుక్స్ ధరలు తగ్గినాయి, ఒక్కో బుక్పై 15 నుంచి 20% మేర తగ్గింపు. 10వ తరగతి సెట్పై ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కనుక 1.78, నెక్స్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఏది అయినా ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ధరలు తగ్గాయంటూ కూడా ఒక వార్త. ఒక్కో బుక్పై 15 నుంచి 20% మేర తగ్గించామంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు రాబోయేటువంటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఏదైతే ఉందో జరగబోతోందో ఇయర్కి సంబంధించి 10th ఎవరైతే జాయిన్ కాబోతున్నారో వాళ్ళకి ఒక బిగ్ రిలీఫ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మనం చూసుకుంటే వార్తలు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ నాలా కన్వర్షన్కు 30 లక్షల లంచం, ఎకరాకు దాదాపు 1,00,000 చొప్పున డిమాండ్. ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా సామీర్పేట తహసీల్దార్ అంటే ఇక్కడ ఒక వార్తను మనం చూస్తున్న ఇమేజ్లో. శంషాబాద్లో 1000 కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగిందంటూ హరీష్ రావు చేసిన హాట్ కామెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. అది ప్రభుత్వ భూమి కానీ ఫిబ్రవరిలో అది ఆల్మోస్ట్ పట్టాభూమిగా మార్చినటువంటి పరిస్థితి. ఒక పెద్ద 1000 కోట్ల ల్యాండ్ స్కామ్ అయితే జరుగుతుంది శంషాబాద్లో అంటూ కూడా రాసుకొచ్చారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు, యురేనియం మాకు అప్పగించాల్సింది అంటూ ట్రంప్ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. లేదా అంతర్జాతీయ విధానంలో నాశనం చేయాలి అక్కడ అంటూ కూడా చూస్తున్నారు. అబ్రహాం ఏదైతే అక్కడ ఏదైనా కూడా కొన్ని పడవలు అయితే బయలుదేరుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ఎగెనెస్ట్గా ఆయుధాలు కావచ్చు అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మేము దాడులు చేశామని ట్రంప్ చెప్తున్నటువంటి అబ్రహాం ఒప్పందాల్లో చేరే ప్రసక్తే లేదని అమెరికా ప్రతిపాదనను తిరస్కరించినటువంటి పాక్ అంటూ కూడా ఒకటి మనం చూస్తున్నామంటే ఏదైతే అబ్రహాం ఒప్పందాలు అనేవి కొన్ని చేసుకుంటూ ఉన్నారు, అందులో కొన్ని దేశాలని యాడ్ అవ్వమన్నారు.
ముస్లింకి సంబంధించిన కంట్రీస్లో కూడా కొంతమందిని ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి. పాక్ దానికి సంబంధించి కూడా అగ్రీ చేయలేదు, డిజగ్రీ చేసినటువంటి పరిస్థితి, అంగీకరించలేదన్నమాట. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్. ఇక తిరిగి రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.